పవన్ కళ్యాణ్ 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం శ్రమించడంతో సినిమాలకు దూరమయ్యారు. దాంతో పవన్ ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారు. సినిమాల్లో నటిస్తూనే జనసేన పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించడంతో హ్యాపీ ఫీల్ అయ్యారు ఫ్యాన్స్. కానీ ఈ 3 ఏళ్లలో కేవలం 2 సినిమాలే రిలీజ్ అయ్యాయి. వకీల్ సాబ్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా 9 రోజుల్లోనే థియేటర్లు మూతపడ్డాయి. భీమ్లా నాయక్ వివాదాల మధ్య విడుదలై సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం హరిహర వీరమల్లు పాన్ ఇండియా స్టార్గా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని చాటే చిత్రంగా రెడీ అవుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. రెండో ప్రాజెక్టు సముద్రకని దర్శకత్వంలో తమిళ రీమేక్ వినోదియం సీతం ఆగస్టు సెప్టెంబర్ నెలలో కేవలం 25 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలనే కండిషన్తో పవన్ డేట్స్ ఇచ్చారని సమాచారం. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ని తనకి అందించిన డైరెక్టర్ హరిశంకర్ తో భవదీయుడు భగత్ సింగ్ చేయాల్సి ఉంది. ఈ చిత్రానికి డేట్స్ అలాట్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరగనున్నాయి అనే టాక్ ఉంది. దాంతో ఎన్నికల వ్యూహంలో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త సినిమాల్ని అంగీకరించలేని, వర్కింగ్ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయలేని పరిస్థితులు పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలుస్తోంది.